హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్స్. నేను మీరఫీ. ఫ్రెండ్స్, వీడియో ఎడిటింగ్ మీద ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి. నేను వండర్షేర్ ఫిల్మోరా మీద ఒక ట్యూటోరియల్ చేద్దాం అనుకున్నాను. అరౌండ్ ఒక 10 నుంచి 15 నిమిషాల లోపే మీకు ఎంటైర్ వండర్షేర్ ఫిల్మోరా గురించి ఒక క్లారిటీ అయితే ఇస్తాను, చాలా ఈజీ లాంగ్వేజ్లో. అలాగే నేను చాలాసార్లు చెప్పాను నాకు ఫోటోషాప్ రాదని. సో నేను తమ్నైల్స్ వేరే సాఫ్ట్వేర్ యూజ్ చేస్తూ ఉంటాను. సో దాంట్లో ఉన్న అడ్వాంటేజ్ అంటే మనకు తెలుగు టైపింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. చాలామంది అనుస్క్రిప్ట్ ఫాలో అవుతూ ఉంటారు. నేను మాత్రం గూగుల్ ఇన్పుట్ టూల్స్ యూజ్ చేసి మన తెలుగు టైపింగ్ అయితే చేస్తూ ఉంటాను. సో ఎవరికైనా ఈ రెండు సాఫ్ట్వేర్ మీద ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, నేను త్వరలోనే వీటి ట్యూటోరియల్స్ ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇక ఈరోజు మనం న్యూస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ న్యూస్ మనకి ఆధార్ నుంచి. ఆధార్ అంటే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా. దీని మెడ చుట్టూ కూడా ఎప్పుడు ఏదో ఒక ఇష్యూ తిరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు కూడా ఒక కొత్త ఇష్యూ అయితే బయటకు వచ్చింది. సో ఆధార్ సాఫ్ట్వేర్ అంటే మన కొత్త వాళ్ళని మనం కొత్తగా రిజిస్ట్రేషన్ చేసే సాఫ్ట్వేర్ ఉంటుంది కదా, గవర్నమెంట్ యూజ్ చేస్తూ ఉంటుంది. మనందరం కూడా ఇస్తాం కదా ఫింగర్లు, అలాగే మన ఈ రెటీనా సంబంధించినవి. ఇవన్నీ రిజిస్టర్ చేసే ఒక సాఫ్ట్వేర్లో సంబంధించిన ఒక సెక్యూరిటీ హోల్ని ఒక ప్యాచ్ సాఫ్ట్వేర్ ద్వారా క్లోజ్ చేస్తే ఎవరైనా సరే ఆధార్ కార్డుని ఎన్నిసార్లు తీసుకోవచ్చు. అసలు మన ఇండియా కాకపోయినా అసలు ఎక్కడ వాళ్ళైనా మనకి ఆధార్ అనేది ఇష్యూ చేయొచ్చని ఒక ప్యాచ్ సాఫ్ట్వేర్ని హ్యాకర్స్ డెవలప్ చేశారు. దరిద్రం ఏంటంటే ఈ సాఫ్ట్వేర్ అనేది మనకి 2500 రూపాయల కంటే తక్కువగా అమ్ముతున్నారు అనేది ఒక న్యూస్ ఛానల్ అయితే చెప్తుంది. హఫ్ పోస్ట్ ఇండియా అనే ఒక న్యూస్ ఛానల్లో రిపోర్ట్ అయితే చెప్తుంది. ఇక హ్యాకర్స్ ఒక్కొక్కసారి మనలో ఉన్న లోపాలు గుర్తు చేస్తారో అర్థం కాదు, మన దేశ భద్రతను దెబ్బతీస్తారో అర్థం కాదు. సో ఇది కొంచెం క్రిటికల్ ఇష్యూ అని చెప్పాలి. గవర్నమెంట్ దీని మీద కొంచెం యాక్షన్ తీసుకుంటే మంచిదని నేను అనుకుంటున్నాను. ఇంతకుముందు కూడా ఆధార్కి సంబంధించిన చాలా ఇష్యూస్ జరిగినాయి. పాకిస్తాన్లో ఆధార్ కార్డులు రూపాయికి ఒకటి 5 రూపాయలు కూడా అమ్ముతున్నారు. ఇలా రకరకాల ఆధార్ మెడ చుట్టూ తిరుగుతూనే ఉంటాయి. ఇది మాత్రం కొంచెం సివియర్గా ఉందని ఇది నేను అనుకుంటున్నాను. సో గవర్నమెంట్ దీని మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటుంది అనేది చూడాల్సిందే. నెక్స్ట్ న్యూస్ మనకి జియో నుంచి. జియో ప్రామిస్ చేసినట్టుగానే జియో ఫోన్ 1 అలాగే జియో ఫోన్ 2లో వాట్సాప్ ఫెసిలిటీని అయితే తీసుకొచ్చింది. సో ఆల్రెడీ మనకు తెలుసు వీళ్ళు ప్రామిస్ చేశారు యూట్యూబ్, ఫేస్బుక్, వాట్సాప్ లాంటి ఫీచర్స్ త్వరలోనే తీసుకొస్తామని. ఈరోజు ఫైనల్గా రోల్అవుట్ అయితే చేసింది. మీరు జియో ఫోన్లో ఉన్న జియో యాప్ స్టోర్లోకి వెళ్ళి వాట్సాప్ని ఇన్స్టాల్ చేసుకొని రెగ్యులర్గా మనకి ఏదైతే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంటుందో అన్ని స్మార్ట్ ఫోన్స్లో ఉంటుంది కదా, అలాగే మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆటోమేటిక్గా వాట్సాప్ అనేది దాంట్లో యాక్టివేట్ అయిపోతుంది. సేమ్ మనకి అన్ని ఫీచర్స్ ఏదైతే స్మార్ట్ ఫోన్లో ఉంటాయో అవన్నీ కూడా దీంట్లో మనం పొందొచ్చు. సో ఒకసారి ఎవరైతే జియో ఫోన్ యూజర్స్ ఉన్నారో వాళ్ళు ఒకసారి మీ జియో ఫోన్ యాప్ స్టోర్లో ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే ఆల్రెడీ మనకు తెలుసు ఇందులో ఉన్న సాఫ్ట్వేర్ పేరు కాయ్ ఓఎస్. ఈ కాయ్ ఓఎస్ అనేది ఒక ఫైర్ ఫాక్స్ ఓఎస్ బేస్డ్ ఒక మోడిఫైడ్ వెర్షన్ అన్నట్టు. సో ఇది ఆల్రెడీ ఇప్పుడు వరల్డ్లోనే వన్ ఆఫ్ ది పాపులర్ సాఫ్ట్వేర్ అయిపోయింది ఫీచర్ ఫోన్స్లో. అందుకే దీంట్లో వీళ్ళు మిగతా ఫీచర్స్ కూడా తీసుకురావాలని ప్లాన్లో ఉన్నారు. ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే మనకి ఇంతకుముందే గూగుల్కి సంబంధించిన గూగుల్ మ్యాప్స్ అలాగే గూగుల్ అసిస్టెంట్ కూడా దీంట్లోకి అయితే తీసుకొచ్చారు. సో ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ అని చెప్పాలి. జియో ఫోన్ యూజర్స్ ఇక వాట్సాప్తో హాయ్ కాయ్ అనాల్సిందే. నెక్స్ట్ న్యూస్ మనకి షామీ నుంచి. షామీ రెడ్మీ Y2 ఇది మన ఇండియన్ వేరియంట్. దీన్ని చైనాలో రెడ్మీ S2 అంటారు. సో దీనికి సంబంధించిన MIUI 10 స్టేబుల్ వెర్షన్ని అఫీషియల్గా ఈరోజు గ్లోబల్ వెర్షన్ని రిలీజ్ చేశారు. సో ఎవరైతే రెడ్మీ Y2 యూజర్స్ ఉన్నారో వాళ్ళు దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అఫీషియల్ సైట్లోంచి. లేదంటే మీరు ఒకసారి స్టేబుల్ వెర్షన్లో ఉంటే మీకు OTA ద్వారా మీకు అప్డేట్ అయితే వస్తుంది. ఇది MIUI 10.0.1.0. సో ఇది మీకు ఆల్రెడీ వచ్చింది, ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ న్యూస్ కూడా మనకి షామీ నుంచే. షామీ రెడ్మీ Note 5 Pro అలాగే MI A2 ఈ రెండు మొబైల్స్ ఇప్పుడు కొంచెం బడ్జెట్లో మంచి ఫోన్స్ అని చెప్పాలి. ఈ రెండు ఫోన్స్కి టాటా క్లిక్ వెబ్సైట్ షాపింగ్ వెబ్సైట్లో మనకి అరౌండ్ 1500 డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు అన్ని వేరియంట్స్ మీద. రెడ్మీ Note 5 Proలో ఉన్న వేరియంట్స్ అలాగే MI A2లో ఉన్న వేరియంట్స్ మీద HDFC క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ ఎవరైతే యూజ్ చేస్తారో వాళ్ళు దాంట్లో నుంచి కొనుక్కుంటే మీకు 1500 రూపాయలు డిస్కౌంట్ అయితే ఇస్తారు. ఇది 10% డిస్కౌంట్ అని చెప్తారు కానీ అరౌండ్ మనకి 1500 మాత్రం డిస్కౌంట్ అయితే ఇస్తారు. ఒకసారి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోండి టాటా క్లిక్ వెబ్సైట్లో. నెక్స్ట్ న్యూస్ మనకి అసూస్ నుంచి. అసూస్ జెన్ఫోన్ మ్యాక్స్ ప్రో M1 అలాగే అసూస్ జెన్ఫోన్ 5Z ఈ రెండు మొబైల్స్ మీద ఫ్లిప్కార్ట్లో 12, 13, 14 తారీఖుల్లో ఆఫర్ సేల్స్ అయితే నడవబోతున్నాయి. సో దీంట్లో ఆఫర్స్లో భాగంగా మనకి జెన్ఫోన్ M1లో అంటే మనకి 3GB ర్యామ్, 4GB ర్యామ్, 6GB ర్యామ్ ఈ 3 ఫోన్స్ మీద 500 ఇన్స్టాంట్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. అలాగే అసూస్ జెన్ఫోన్ 5Z ఇది మనకి 30,000 రూపాయలు ఉంటుంది. ఎవరైతే ఎక్స్చేంజ్ పెడతారో పాత మొబైల్ని వాళ్ళకైతే ఎక్స్ట్రా 3000 ఆఫ్ అయితే ఇస్తున్నారు. అంటే ఇది మనకి అరౌండ్ 27,000 బేస్ ప్రైస్కి అయితే రాబోతుంది. సో ఇది మనకి ఫ్లిప్కార్ట్లో 12, 13, 14 తారీఖుల్లో రాబోతుంది. ఒక ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ న్యూస్ మనకి యాపిల్ నుంచి. యాపిల్ రేపు అమెరికాలోని క్యాపచినోలో ఉన్న స్టీవ్ జాబ్స్ థియేటర్లో మనకి రేపు 3 మొబైల్స్ని లాంచ్ చేయబోతుంది అనేది ఒక రిపోర్ట్ చెప్తుంది. ఈ 3 మొబైల్స్కి పేర్లు iPhone 9 అలాగే iPhone XS, iPhone XS Max ఇవి 3 అని అనుకుంటున్నారు. సో రేపు వీటి డీటెయిల్స్ ఫుల్గా ఏంటనేది మనకి అఫీషియల్గా తెలుస్తుంది. అయితే వీటికి సంబంధించిన డిస్ప్లే డీటెయిల్స్ అయితే కొంచెం రివీల్ అయినట్టు తెలుస్తుంది. iPhone 9 మనకి 6.1 ఇంచెస్ IPS LCD ప్యానల్తో రాబోతుంది. అలాగే iPhone XS ఇది మనకి 5.8
8 ఇంచెస్ OLED డిస్ప్లేతో రాబోతుంది. అలాగే మనకి iPhone XS Max ఇది మనకి 6.5 ఇంచెస్ OLED డిస్ప్లేతో రాబోతుంది అనేది ఒక క్లారిటీ అయితే వచ్చింది. సో ఇవి అసలు వీటి డీటెయిల్స్ ఏంటి, ఇందులో డబుల్ సిమ్ ఉందా లేదా, అలాగే ఎలాంటి నాచులతో రాబోతున్నాయి, అసలు దీంట్లో ఫీచర్స్ ఏంటి, ప్రైజింగ్ ఏంటి, ఈసారి కొంచెం ప్రైజింగ్ కూడా కొంచెం తక్కువగానే పెట్టే అవకాశం ఉందని రిపోర్ట్ అయితే చెప్తుంది. అలాగే ఈ 3 ఫోన్స్లో ఏ ఫోన్లో మనకి డ్యూయల్ సిమ్ సపోర్ట్ వస్తుంది, లేకపోతే 3 ఫోన్స్లో వస్తుందా లేదా అనేది రేపు మనకి అఫీషియల్గా తెలుస్తుంది అన్నట్టు. నెక్స్ట్ న్యూస్ మనకి రియల్మీ నుంచి. రియల్మీ ఇప్పటివరకు జరిగిన 2 సేల్స్లో రియల్మీ 2 డివైస్ని దాదాపు 3,70,000 ఫోన్లు అమ్మినట్టు రిపోర్ట్ అయితే చెప్తున్నారు. వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేశారు. ఆల్రెడీ మనకు తెలుసు ఇప్పటివరకు మనకు 2 సేల్స్ జరిగినాయి. ఫస్ట్ సేల్లో వీళ్ళు దగ్గర 2 లక్షల ఫోన్లు అమ్మినట్టు, అలాగే రెండో సేల్లో మనకి దగ్గర రిమైనింగ్ ఫోన్స్ అమ్మినట్టు చెప్తున్నారు. ఓవరాల్గా వీళ్ళు 3,70,000 ఫోన్లు అయితే అమ్మారంట. అలాగే మనకు తెలుసు రియల్మీ 1 కూడా దగ్గర 4 lakhs ప్లస్ డివైస్ని అమ్మారు. సో ఎనీవేస్ అదొక మంచి ఫోనే, బాగానే సేల్స్ అయితే అవుతున్నాయి. వీళ్ళు అఫీషియల్గా ఈరోజు అనౌన్స్ చేశారు. నెక్స్ట్ న్యూస్ మనకి OnePlus నుంచి. OnePlus 60కి సంబంధించిన రూమర్స్ రోజు ఏదో ఒకటి బయటకు వస్తూనే ఉంది. ఆల్రెడీ తెలుసు మనకి వాటర్ డ్రాప్ నాచ్తో రాబోతుంది, అలాగే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో రాబోతుందని ఒక రిపోర్ట్ అయితే ఉంది. ఆల్రెడీ వీళ్ళు నిన్న అఫీషియల్గా ట్విట్టర్లో ఒక చిన్న వీడియో క్లిప్ని అయితే పెట్టారు. దాంట్లో మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉన్నట్టు ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో మనకి ఇది అక్టోబర్ ఎండింగ్లో లాంచ్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో ఇప్పటివరకు దీంట్లో మనకి క్లారిటీ వచ్చింది ఏంటంటే ట్రిపుల్ కెమెరా సెటప్, అలాగే వాటర్ డ్రాప్ నాచ్, అలాగే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో రాబోతుంది. అదే ఇది మనకి దగ్గర 35,000 నుంచి స్టార్ట్ అయ్యే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు. ఇక లాస్ట్ న్యూస్ మనకి నోకియా నుంచి నెక్స్ట్ రాబోతున్న ఫోన్ Nokia 9. ఇది ఆల్రెడీ ఒక పోస్టర్ కూడా రిలీజ్ అయిపోయింది. ఇది మనకి బ్యాక్ సైడ్ పెంటా కెమెరా సెటప్తో రాబోతుంది. అంటే బ్యాక్ సైడ్ మనకి 5 కెమెరాలు ఉంటాయి. అవి కూడా మనకి జీస్ లెన్సెస్తో రాబోతుంది. జనరల్గా లీక్స్ కానీ రూమర్స్ కానీ ఆ పర్టికులర్ కంపెనీకి సంబంధించిన వెబ్సైట్ నుంచి కానీ, లేదంటే వేరే వాళ్ళు రాయడం కానీ, లేదంటే ట్విట్టర్లో ఎక్కడ పడితే అక్కడ రాస్తూనే ఉంటారు. వాటిని జనరల్ మనం లీక్స్ కానీ రూమర్స్ కానీ అంటూ ఉంటాం. ఇక ఈసారి మాత్రం కొంచెం విచిత్రంగా నోకియా సంబంధించిన డేటా అనేది శాంసంగ్ వెబ్సైట్లో కనపడింది. ఇది కూడా లాట్వియా అనే కంట్రీ వెబ్సైట్లో. సో శాంసంగ్ అఫీషియల్గా లాట్వియా అనే కంట్రీ, ఇది లూథియానాకి దగ్గరలో ఉన్న కంట్రీ అట. సో ఆ కంట్రీలో ఉన్న శాంసంగ్ వెబ్సైట్లో బైబ్యాక్ ప్రోగ్రామ్ అనేది ఒకటి స్టార్ట్ చేసింది. సో దాంట్లో మనం జనరల్గా ఏదైనా పాత మొబైల్ని రీప్లేస్ చేసేటప్పుడు అక్కడ సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాం కదా, ఏ ఫోన్ని మీరు రీప్లేస్ చేస్తున్నారని. ఆ లిస్ట్లో మనకి Nokia 9కి సంబంధించిన ఒక 4 వేరియంట్స్ అయితే కనిపించినాయి. Nokia 9 64GB వేరియంట్ సింగిల్ సిమ్, డబుల్ సిమ్, అలాగే Nokia 9 128GB వేరియంట్ సింగిల్ సిమ్, డబుల్ సిమ్. ఇవి 2 అంటే మొత్తం 4 మోడల్స్ అనేవి ఆ వెబ్సైట్ లిస్ట్లో అయితే ప్రొవైడ్ చేశారు. అంటే ముందు శాంసంగ్ ఆల్రెడీ తెలుసా నోకియాకి సంబంధించిన డీటెయిల్స్ ఏం రాబోతున్నాయి, ఎంత ప్రైజెస్లో రాబోతున్నాయి అనేది శాంసంగ్కి ముందే తెలిసి ఉండాలి. సో ఇది Nokia 9కి సంబంధించిన న్యూస్ అన్నట్టు. ఇక ఇది ఫ్రెండ్స్ ఇవాళ న్యూస్ నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తుండండి. దిస్ ఇస్ అఫీ సైనింగ్ ఆఫ్. बाय बाय। हेलो दोस्तों, अगर आपको हमारा ये वीडियो पसंद आया तो प्लीज हमारे चैनल को लाइक, कमेंट एंड सब्सक्राइब करना मत भूलिए। दोस्तों हमारे YouTube पेज पे बेल आइकॉन को प्रेस करना मत भूलिएगा।